ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి మహిళల ప్రేయర్ హాల్స్ అంటే మహిళల ప్రార్థనా స్థలం అనేటటువంటిది ముస్లిముల కోసమేనా, క్రైస్తవుల కోసమేనా, హిందువుల కోసమేనా, ఏదన్నా ఒక మతంకా లేకపోతే ఏ మతం వాళ్ళైనా ప్రేయర్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఒక కొత్త చర్చికి తావిచ్చినటువంటి అంశం చోటు చేసుకుంది. మాధవీలత ఎవరైతే ఇప్పుడు ఇద్దరు మాధవీలతలు ఉన్నారు బీజేపీ తరఫున. ఒక ఆవిడ గుంటూరు నుంచి పోటీ చేసినటువంటి యాక్ట్రెస్, ఇంకొక ఆవిడ హైదరాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి డాక్టర్. ఈ డాక్టర్ మాధవీలత తాజాగా ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో ప్రేయర్ రూమ్లోకి వెళ్ళారు. అయితే అక్కడ ప్రేయర్ రూమ్లో మహిళలు, ముస్లిం మహిళలు సాధారణంగా ప్రార్థనలు చేసుకుంటున్నారు, వాళ్ళ వరకే వాడుతున్నారు. అయితే అక్కడ ఈమె దుర్గాస్తుతి అందులోకి వెళ్ళి చేసుకొచ్చారు. विश्वाणिनो दुर्गता जातमेधः सिन्धुर्ननापातुलितातिपर्षि अग्ने अग्निवन्मनसा गृणानोऽस्माकं भोज्यनिता तनूनाम् प्रतनाजिपुंसकमानमुग्रमग्निकुम्भुवेम परमासधस्तात् सनः परिषदति दुर्गाणि विश्वाक्षामद्देवो अधिदुरितात्यग्निः प्रत्नोषितमीढ्यो अध्वरेषु सनाश्च कोटानव्यश्च षष्ठी स्वाञ्चाग्ने तनुवं विप्रयस्व स्वभ्यं च सौभगमायजस्व गोविद्दुष्टमयि जोनिषि तन्तवेन्द्रविष्णोरनुसञ्चरेम नाकस्य पुष्णमवि संविधानो वैष्णवीं लोक इहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्। ओम शांति शांति शांति। बोलो भारत माता की जय। ఇది పరిస్థితి. ఓవరాల్గా తనేమో ప్రేయర్ రూమ్ అనేది ముస్లింల కోసమని, క్రిస్టియన్స్ కోసమని కాదు, ఏ మతస్థులైనా ప్రార్థన చేసుకోవడానికి సంబంధించింది అన్న సందేశం, సంకేతం ఇవ్వడానికి ఈ పని చేసినట్టు కనబడుతోంది.